వాస్తవ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ వాస్తవ. ఆ చదివి మీరు పెట్టింది చదివేశాం. నెక్స్ట్ లైన్ నుంచి చదవాలి. మ్యాన్ ఈజ్ ప్రొటెక్టెడ్. వాస్తవ వాస్తవ. Man is protected against things flowing in from the outward toward the center. అంటే మనిషి ప్రొటెక్ట్ చేయబడతాడు. అంటే జబ్బులు అవి కూడా లోపలికి ఏమీ రాకుండా ప్రొటెక్ట్ చేయబడతాడు. అంటే బయట నుంచి లోపలికి సెంటర్ వైపుకి రాకుండా ప్రొటెక్ట్ చేయబడతాడు. మాస్టర్ గారు ఫిలాసఫీ క్లాసెస్ లో చెప్తారు, మనిషికి హెల్దీగా ఉన్న పర్సన్ కి చుట్టూ కూడా ఒక వైటల్ షెల్ లాంటిది ఒకటి ఉంటుందని చెప్తారు. లేయర్ షెల్ మనకు కనిపించదు, ఇన్విజిబుల్. మాస్టర్ గారు ఆరా అనే పేరు యూజ్ చేసినట్టు లేదు, ప్రొటెక్టింగ్ లేయర్ అని చెప్పారు. అయితే ఆ ప్రొటెక్టింగ్ లేయర్ ఉంటుంది. మనం ఏదైనా భయపడినా గానీ, ఏదైనా టెన్షన్ పడినా, అలా ఏదైనా అలాంటి వాటికి అది పగులుతుంది, క్రాక్ ఇచ్చి లోపలికి జబ్బు ఎంటర్ అవుతుందని చెప్పారు. సో అలాంటి లేయర్ అలాంటిది మనకి ఎగనెస్ట్, మనకి అలా లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ప్రొటెక్షన్ కి ఉన్నాయన్నమాట. అయితే ఆల్ డిసీజ్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఇన్నర్ మోస్ట్ టు ది అవుటర్ మోస్ట్ అండ్ అన్లెస్ డ్రగ్ సబ్స్టెన్సెస్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ఏ ఫార్మ్ టు డూ దిస్ దే కెన్ నెయిదర్ ప్రొడ్యూస్ నార్ క్యూర్ డిసీజ్. అంటే ఏ డిసీజ్ అయినప్పటికీ కూడా లోపల నుంచే బయటికి ప్రయాణం చేస్తుంది అనమాట. సో ఇదే విధంగా ప్రయాణం చేసేటువంటి డ్రగ్ సబ్స్టెన్సెస్ ఈ విధంగా అలాంటివి ప్రిపేర్ చేయబడితే కనుక, అంటే అలాంటివి చేయబడితే తప్ప ఇవి డిసీజ్ మీద కంప్లీట్ గా క్యూర్ చేయదనమాట. అంటే అలా ప్రిపేర్ చేయకుండా ఉన్న మెడిసిన్స్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేయలేవు, క్యూర్ చేయలేవు అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి, మన హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిక్ మెడిసిన్ ని మనము గనక రోజు ఫుడ్ ఫామ్ లో ఇస్తూ వస్తే ఏమవుతుంది, ప్రూవింగ్స్ వస్తాయి కదా, మన 15 రోజులు కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత. అదే అలోపతి టాబ్లెట్ కనుక మెడిసిన్ కనుక అలా ఇస్తే అలాగా డిసీజ్ ని ప్రొడ్యూస్ చేయలేదు, సో అది క్యూర్ కూడా చేయలేదు. అదనమాట అక్కడ మీకు చెప్పాలంటే ఎగ్జాంపుల్ అది. దేర్ ఆర్ మయాజమ్స్ ఇన్ ది యూనివర్స్, ఎక్యూట్ అండ్ క్రానిక్. సో ప్రపంచం మొత్తంలోకి మయాజమ్స్ ఏమున్నాయి, ఎక్యూట్, క్రానిక్ అని 2 మయాజమ్స్ ఉన్నాయి. ది క్రానిక్ which have no tendency toward recovery are 3: సోరా, సిఫిలిస్ అండ్ సైకోసిస్. we shall study these later. అంటే ఇప్పుడు ఈ క్రానిక్ మయాజమ్స్ అంటే ఏమిటి అసలు, మనకి ఎక్యూట్ మయాజం కి క్రానిక్ మయాజం కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎక్యూట్ లో 3 స్టేజెస్ ఉంటాయి.
ఆన్సెట్, డ్యూరేషన్, డిక్లైన్ అని ఉంటుంది, అంటే రికవరీ. క్రానిక్ లో నో డిక్లైన్, ఆ డిక్లైన్ అనేది ఉండదు, అవే మెడిసిన్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట, దానంతా అది డిక్లైన్ అవ్వదు. అదే సోరా, సిఫిలిస్, సైకోసిస్ అని అవి మయాజమ్స్. నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ అక్యూట్ అండ్ క్రానిక్ మయాజమ్స్ దేర్ ఆర్ ఓన్లీ ద రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ టు బి కన్సిడర్డ్. అంటే బయటకి మనం చూడటానికి అక్యూట్, క్రానిక్ మయాజమ్స్ మనకి కనపడుతున్నాయి అంటే అవి మయాజమ్స్ కనపడవు, రిజల్ట్స్, వాటి యొక్క రిజల్ట్స్ కనపడతాయి అనమాట, అది డిసీజ్ రూపంలో కనపడుతుంది, అవే మనం కన్సిడర్ చేస్తాం. ది మయాజమ్స్ ఆర్ కంటాజియస్, దే ఫ్లో ఫ్రమ్ ద innermost to the outermost, and while they exist in organs yet they are imperceptible, for they cannot exist in man unless they exist in form subtle enough to operate upon the innermost of man's physical nature. అంటే ఈ మయాజమ్స్ అనేవి లోపల నుంచి బయటకి వ్యక్తమవుతాయి, అయితే అవి మనము అంటే మనకు కనిపించకుండా, అవి ఆర్గాన్స్ లో కనిపించకుండా ఫస్ట్ లో ఉంటాయి అనమాట, ప్రోడ్రోమల్ పీరియడ్ లాగా అవి లోపల ఉంటాయి, ఆ మయాజం అనేది ఉంటుంది, ఉండి ఫర్ దే కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్ అన్లెస్, అవి ఎప్పటిదాకా అయితే ఎగ్జిస్ట్ అవ్వకుండా ఉంటాయి అంటే ఆ సూక్ష్మ రూపంలో ఉండి, అవి కనుక సూక్ష్మ రూపంలో ఉండకపోతే, అది సూక్ష్మ రూపంలో ఉండి ఆ ఇన్నర్ మోస్ట్ ఆఫ్ మ్యాన్స్ ఫిజికల్ నేచర్, ఆ లోపల లేయర్స్ ఉన్నాయి కదా, ఆయామ్ అని, ఇంటెలెక్చువల్ లేయర్ అవన్నీ చెప్పుకున్నాం కదా, వాటిని గనక వాటి మీద అది పని చేయటం, వాటిని పని చేయటం అని అవి సూక్ష్మ రూపంలో ఉండి అవి పనిచేస్తాయి కదా, సో అలాగా అవి ఉంటాయి అన్నమాట. అలా అవి కనుక సూక్ష్మ రూపంలో లోపల లేకపోతే అవి ఆ పని చెయ్యలేవు కదా, అది ఆయన చెప్తున్నారు. అవి మనకు కనిపించడానికి మయాజం, పలానా సైకోటిక్ మయాజం ఉంది అంటే కొన్ని సిమ్టమ్స్ ఏమైనా బయటికి డెవలప్ అయినప్పుడు మాత్రమే మనకు ఆ సైకోటిక్ మయాజం ఉందని తెలుస్తుంది, కానీ ఆ డెవలప్ అవ్వడానికి ముందే అవి ఆర్గాన్స్ లో ఇంపర్సెప్టబుల్ అలా ఉంటాయి అనమాట, మనకు కనిపించకుండా అవ్యక్త రూపంలో ఉంటాయి, అదనమాట. అది ఆయన చెప్తున్నారు. ది కరెస్పాండెన్స్ ఆఫ్ దిస్ ఇన్నర్మోస్ట్ cannot be discovered by man's eye, by his fingers, or by any of his senses. Neither can any disease cause be found with the microscope. అంటే ఆ లోపల ఉన్నటువంటిది దానిని మనము మన కంటితో చూడలేము, అంటే పాల్పేట్ చేయలేము వేళ్లతో, లేదా మనం మన సెన్సెస్ తో మనం వాటిని ఏమి ఐడెంటిఫై చేయలేము అనమాట. అంటే డిసీజ్ యొక్క ఏ కారణం, డిసీజ్ రావడానికి కారణం అనేది మైక్రోస్కోప్ లో మనం వెతికినా గానీ మనకు కనిపించదు. అదే అని చెప్తున్నారు. డిసీజ్ కెన్ ఓన్లీ బి పర్సీవ్డ్ బై ఇట్స్ రిజల్ట్స్ అండ్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ విత్ ఇన్ అవుట్, ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్, ఫ్రమ్ ది సీట్ ఆఫ్ గవర్నమెంట్ టు ది అవుటర్ మోస్ట్. డిసీజ్ ఎప్పుడు మనము పర్సీవ్ చేయగలుగుతాము, వాటి రిజల్ట్స్ నే పర్సీవ్ చేయగలుగుతాము. అది ఆ డిసీజ్ రావడానికి ముందు అది లోపల నుంచి బయటికి వస్తుంది కదా, ఆ లోపల ఉన్నప్పుడు మనం గమనించలేమన్నమాట. అవి సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కి వస్తుంది, ఎక్కడైతే మూలం ఉందో అక్కడి నుంచి కూడా బయటకి అనేది అది వ్యక్తం అవుతుంది అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి hence disease can hence cure must be from within out. సో క్యూర్ అనేది కూడా అలాగే జరగాలి. ఇప్పుడు ఎలా అయితే డిసీజ్ లోపల నుంచి బయటికి ఎలా అయితే వచ్చిందో అదే విధంగా లోపల నుంచి క్యూర్ కూడా బయటికి జరగాలి. అటువంటి మెడిసిన్ వేస్తేనే అది పనిచేస్తుంది అనమాట, డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఏదైనా మనం హోమియోపతిలో మెడిసిన్ అలా వేసినప్పుడు ఏమవుతుంది, ఆ లోపల నుంచి క్లియర్ అయ్యి వస్తే కానీ బయటికి తగ్గదు. మనము ఒకవేళ పార్షియల్లీ సిమిలర్ డ్రగ్ వేసినా కానీ ఏమవుతుంది, ఆ పైన సింటమ్స్ తగ్గుతాయి కానీ లోపల ఏం తగ్గవు, మళ్ళీ వచ్చేస్తుందా ఆ డిసీజ్ అనేది. సో మనము కరెక్ట్ గా ఇంకా లోపల నుంచి ట్రీట్మెంట్ జరిగేలాగా మనము మోస్ట్ సిమిలర్ రెమెడీ కనుక మనం వేస్తే అది అలా జబ్బు బయటికి క్యూర్ అయిపోతుంది అనమాట, లోపల నుంచి బయట వరకు క్యూర్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట.
ఇన్ అవర్ సివిల్ గవర్నమెంట్ వి సీ ది లైక్నెస్ టు దిస్. సో మనం సివిల్ గవర్నమెంట్ లో ఈ రిలేషన్ చూస్తాం, ఇలాగే ఉంటుంది, అది ఒకేలా ఉంటుంది. ఎలాగా చెప్తున్నారు చూడండి. లెట్ ఎనీ గ్రేట్ డిస్టర్బెన్స్ కమ్ అపాన్ అవర్ గవర్నమెంట్ at Washington and see how like lightning this is felt to the circumference of nation. అంటే మనము ఆయన వాషింగ్టన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు, మనం మన ఇండియాని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే ఆ క్యాపిటల్ లో గనక గ్రేట్ డిస్టర్బెన్స్, అక్కడ ఉన్న ప్రభుత్వంలో సెంటర్ లో గనక సెంట్రల్ లెవెల్లో ఎక్కడైతే డిస్టర్బెన్స్ కనుక బాగా వచ్చినట్టయితే, అది ఒక మెరుపు వచ్చినప్పుడు, మెరుపు ఒక ప్లేస్ లో వస్తే చుట్టూ ఏరియా అంతా ఎలా అయితే కనిపిస్తుందో, అది ఆ నేషన్ అంతా కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తున్నారు. అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో, సెంటర్ లెవెల్లో గనక ఏదైనా డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయితే అది మిగతా నేషన్ అంతా కూడా ఫీల్ అవ్వగలుగుతారు. ఎలాగో చూడండి. హౌ ద హోల్ కంట్రీ బికమ్స్ షేకెన్ అండ్ డిస్టర్బ్డ్ యాజ్ ఇఫ్ బై డిసీజ్ ఇఫ్ ఇట్ ఈస్ యాన్ ఈవిల్ గవర్నమెంట్. అంటే డిసీజ్ అనేటువంటి ఈవిల్ గవర్నమెంట్ తో గనక ఎఫెక్ట్ అయితే, డిస్టర్బ్ అయితే, ఆ కంట్రీ మొత్తం కూడా షేక్ అవుతుంది, అంటే కదిలిపోతుంది. అంటే ఎలాగా అంటే హెడ్ కనుక కరెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ కనుక కరెక్ట్ గా ఉందనుకోండి, ఆ రాజ్యం అంతా కూడా, రాజు కరెక్ట్ గా ఉంటే రాజ్యం అంతా అలా డిస్టర్బ్ అవ్వకుండా హార్మోనియస్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కనుక రాజు సరైన వాడు కాదనుకోండి, ఆ రాజ్యం అంతా అయిపోయి దాని ఎఫెక్ట్, అంటే రాజు సరిగా ఉండకపోవటం వల్ల, ఈవిల్ ఎఫెక్ట్ ఉండడం వలన, ఈవిల్ అవడం వల్ల ఆ రాజ్యం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే దాని పర్యవసానము మిగతా రాజ్యం అంతా ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇటు కరెక్టో కాదో తెలియదు ఎగ్జాంపుల్ చెప్పటము, నేను చెప్తాను చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు రావణాసురుడు అనేటువంటి రాజు ఉన్నాడు అనుకోండి, అలా అతను సరిగైన వాడు కాకపోవడం వలన ఆ ఈవిల్ ఎఫెక్ట్ అంతా కూడా రాజ్యం ఫేస్ చేస్తుంది కదా. అంటే అలాగే డిసీజ్ కూడా, అంటే సెంటర్ లో కనుక ఆ లవ్ అనే లేయరో, లేకపోతే ఇంటలెక్చువల్ లెవెల్లోనో, మెంటల్ లెవెల్లోనో ఎక్కడైనా డిస్టర్బెన్స్ అనేది డిస్టర్బ్ అయింది అనుకోండి, అప్పుడు అది ఆ కింద ఉన్నటువంటి అన్నిటినీ కూడా అన్ని డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. అదే అనమాట ఆయన చెప్తున్నారు. ఇఫ్ ద గవర్నమెంట్ బి గుడ్, if the government be good, we observe it in the form of improvement, everybody is benefited by it. అదే గనక, అదే మనం ఈ పైన చెప్పింది. సో అదే గవర్నమెంట్ గుడ్ అంటే సెంటర్ లో గనక అంత ఇంటాక్ట్ గా ఉందనుకోండి, ఒకవేళ మనం మెడిసిన్ కూడా కరెక్ట్ మెడిసిన్ వేసాము, సిమిలర్ డ్రగ్ అది వేసాము, అది పైనుంచి కూడా క్యూర్ చేసుకుంటూ వస్తే అప్పుడు మనకు అది గవర్నమెంట్ కరెక్ట్ గా ఉందనేది ఎలా తెలుస్తుంది? సెంటర్ లో డిస్టర్బెన్స్ లేదు అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకు ఆ ఇంప్రూవ్మెంట్ లో తెలుస్తుంది. ఆ ఇంప్రూవ్మెంట్ రావడం వల్ల ఏం బెనిఫిట్ అవుతుంది? మొత్తం అన్ని ఆర్గాన్స్, ఆ ఎకానమీ, ఆ వ్యవస్థ మొత్తం సెట్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. అదనమాట. ఇఫ్ ఇన్ ది గ్రేట్ సెంటర్స్ ఆఫ్ కామర్స్, లండన్, ప్యారిస్ ఆర్ న్యూయార్క్, సమ్ గ్రేట్ crash or crisis takes place, how the very circumference that depends upon these centers is shaken as it were by disease. అంటే మెయిన్ సెంటర్స్ ఏవైతే కనుక క్రైసిస్ లో, న్యూయార్క్ కానీ, ప్యారిస్, లండన్ ఇలాంటివి క్రైసిస్ ని కష్టం వచ్చి పడింది అనుకోండి వాళ్ళకి, సో ఆ ఎఫెక్ట్ అంతా కూడా సర్కంఫరెన్స్ మీద పడుతుంది, డిసీజ్ లాగా. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపులే. ఎవ్రీ లిటిల్ పొలిటికల్ ఆఫీస్ డిపెండ్స్ అపాన్ వాషింగ్టన్ అండ్ దట్ ఆర్డర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ మోస్ట్ థరోలీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎవ్రీ లిటిల్ పొలిటికల్ ఆఫీస్ డిపెండ్స్ అపాన్ వాషింగ్టన్, అంటే ఆ క్యాపిటల్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద, సెంటర్ మీద ప్రతి చిన్న ఆఫీస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఆర్డర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ మోస్ట్ థరోలీ. అందుకనే ఆ పరిపాలించడం అది కూడా థరోగా ఉండాలి, కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ద షెరీఫ్ అండ్ కానిస్టేబుల్, ద జడ్జ్ అండ్ ద కోర్ట్స్ ఆర్ లిటిల్ గవర్నమెంట్స్ డిపెండెంట్ అపాన్ ద లా దట్ ఈస్ ఫార్మ్డ్ బై ది స్టేట్. అంటే ఈ కానిస్టేబుల్, లాయర్లు, జడ్జి, ఈ కోర్ట్స్, ఈ చిన్న ఈ గవర్నమెంట్స్, ఈ అన్ని ప్రభుత్వాలు అన్ని కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి?
ఆ నేషన్ కి సంబంధించినటువంటి లా మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిన్సిపల్స్ వాటి మీద ఫామ్ అయి ఉంటుంది కదా ఆ స్టేట్ కదా. అయితే అక్కడ గనక ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మీకు అర్థమవుతోంది కదా, ఇది ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కింద వస్తుంది, అందుకని ఇంకా ఇంతవరకే చెప్తున్నాను. ది లా ఆఫ్ ద స్టేట్ వుడ్ బి నథింగ్ ఇఫ్ ద సెంటర్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అట్ వాషింగ్టన్ వర్ డీథ్రోన్డ్ బై అనదర్ నేషన్. అంటే ఆ పైన సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్ లో స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు కూడా మిగతా దాని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి మిగతావన్నీ కూడా ప్రశాంతంగా జరిగిపోతూ ఉంటుంది. అదే ఎప్పుడైతే ఒక నేషన్ ని ఇంకొక నేషన్ వచ్చి అప్పుడు ఆ దేశాన్ని ఇంకొక దేశం ఆక్యుపై చేసేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ని ఇంకొక తాలిబాన్ ఆక్యుపై చేస్తారు కదా. అంటే అప్పటికి అంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ పెట్టుకున్న లాస్ అవన్నీ కూడా పోతాయి కదా. ఈ తాలిబాన్ లానే రూల్ చేస్తారు అప్పుడు. సో అలా ఉంటుంది. అలాగా ఇప్పుడు ఆల్ ద లా అండ్ ప్రిన్సిపల్స్ ఇన్ పెన్సిల్వేనియా depended upon the permanency and orderliness of the government in Washington, and there is a series from Washington to Harrisburg and from Harrisburg to Philadelphia. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ఇక్కడ వాటిని బదులు మనము ఇండియాని కనుక మనము ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ లాస్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఢిల్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తుంది ఢిల్లీ కదా. సో మనకి డిసీజ్ లో వచ్చేసి అయామ్. సో అవి గనక ఆర్డర్లీగా కరెక్ట్ గా ఉంటే గనక అది పర్ఫెక్ట్ గా ఉండి హెల్దీగా ఉంటే గనక లోపల అయామ్ లెవెల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే గనక ఆ నెక్స్ట్ ఉన్నటువంటి అన్ని లేయర్స్ కూడా అన్ని లెవెల్స్ లో కూడా మామూలుగా ఉంటుంది. అక్కడ డిస్టర్బ్ అయితే దాని తర్వాత ఒకటి డిస్టర్బ్ అవుతూ వస్తుంది. సో అంటే ఇప్పుడు ఢిల్లీలో కనుక కరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ సరిగా లేకపోతే ఏమవుతుంది, అది అదర్ స్టేట్ ఏపీ అనేది కొంచెం దూరంగా ఉన్నప్పటికీ అది ఇండియాలోనే ఒక స్టేట్ కదా, దాని క్యాపిటల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ హైదరాబాద్ క్యాపిటల్ ఎఫెక్ట్ అవ్వడం వలన మళ్ళీ మిగతా మెయిన్ సిటీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఇలా చెప్తున్నారు అనమాట. దేర్ కెన్ బి నో బ్రోకెన్ లింక్. అంటే అవి కరెక్ట్ గా ఉంటే లింక్ అనేది ఎక్కడ ఇది అయిపోదు అనమాట, బ్రేక్ అవ్వదు. అంటే అప్పుడు మనకి డిసీజ్ ఎంటర్ అయ్యే అవకాశం అనేది చాలా ఉండదు అనమాట. అవి ఎక్కడన్నా కనుక డిస్టర్బెన్స్ ఉంటే మాత్రమే ఈ అక్కడి నుంచి ఎఫెక్ట్ అయిపోయి డిసీజ్ లోపలికి పైనుంచి ఎఫెక్ట్ చేసుకుంటూ మొత్తం డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ నౌ సీన్ వాట్ ఈస్ టు బి అండర్స్టూడ్ బై ఆర్డర్ అండ్ డైరెక్షన్స్ that there are directions, nothing can flow in from the outermost to affect the innermost. Disturb one of the courts in Philadelphia and this does not disturb the country or the constitutional government. అంటే మనకి దీని వల్ల మనకి ఏం అర్థం అవుతుంది అంటే, ఏం అర్థం చేసుకోవాలి అంటే ఒక ఆర్డర్, వరుస క్రమము, ఆ డైరెక్షన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆర్డర్ అంటే అది ఎలాగా, ఏ ఆర్డర్ లో వస్తుంది, ఏ డైరెక్షన్ లో వస్తుంది అనేది మనకి క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది. ఎలాగా అంటే ఏదైనప్పటికీ కూడా డిసీజ్ బయట లోపల నుంచే బయటికి వ్యక్తం అవుతుంది తప్ప బయట వచ్చిన జబ్బు వైరస్లు ఈ బ్యాక్టీరియా అనుకుంటున్నారు కదా, వీటి వలన లోపల ఇన్నర్ మోస్ట్ లేయర్స్ డిస్టర్బ్ అవ్వడం అనేది ఉండదు. ఆ లోపల డిస్టర్బ్ అయ్యి ఉండడం వలనే ఈ జబ్బు అనేది అక్కడి నుంచో బయటకు వస్తుంది. అలా రిజల్ట్ మనకు వచ్చేటప్పటికి కరోనా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, మీజిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకేదైనా క్రానిక్ డిసీజ్ అవ్వచ్చు, ఏదైనా కానీ లోపల నుంచే ప్రయాణం చేస్తుందని మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇందాక మనం ఇండియా క్యాపిటల్ ఢిల్లీ ఇలా చెప్పుకున్నాం కదా ఆర్డర్. సో అలాగా చూస్తే ఇప్పుడు విజయవాడలో కనుక ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్న కోర్ట్ అంటే ప్రభుత్వంలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అదేమి నేషన్ ని ఏమి డిస్టర్బ్ చేయదు కదా, ఇండియాకి ఏమి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకు, ఇది అవుటర్ మోస్ట్ కదా, విజయవాడ అనేది అవుటర్ మోస్ట్. అలాగే ఈ మీజిల్స్ ఇలాంటివి ఏమైనా పక్కన వాళ్ళకి వచ్చినా మనకి రాదు. పైన గనక సెంట్రల్ లెవెల్లో గనక కరెక్ట్ గా ఉంటే గనక అవి ఏమి డిస్టర్బ్ చేయలేదు, కాన్స్టిట్యూషన్ ని డిస్టర్బ్ చేయలేదు ఏం జబ్బు అయినప్పటికీ కూడా. ఇఫ్ ద ఫింగర్ ఈస్ బర్న్ట్ దిస్ డస్ నాట్
టు ఎనీ గ్రేట్ ఎక్స్టెంట్ డిస్టర్బ్ ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఎ మ్యాన్ బట్ ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ రిపేర్స్ ఇట్. అలా ఒకవేళ ఏమన్నా బయట నుంచి ఏదైనా వచ్చింది అనుకోండి అక్యూట్ గా, అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలింది అనుకోండి, లేకపోతే ఏదైనా కట్ అయింది అనుకోండి, అప్పుడు అంత కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఏమీ డిస్టర్బ్ అవ్వదు అది. అప్పుడు ఇంకా ఏం చేస్తుంది, పైన సెంట్రల్ లెవెల్లో కనుక సెంట్రల్ లెవెల్లో అది బాగుంది, లేయర్ అంతా కరెక్ట్ గా ఉన్నాయి, ఇంటాక్ట్ గా ఉన్నాయి కాబట్టి రిపేర్ చేసేస్తుంది. అంటే అక్కడికి మెసేజ్ పంపించేస్తుంది. మిగతా వాటన్నిటికీ వర్క్స్ పురమాయించేస్తున్నాం. అదే కదా ముందు చెప్పుకున్నాం, సెరెబెల్లం సెరెబ్రమ్ అవన్నీ ఉంటాయి, అవి ఇక్కడికి మిగతా వాటన్నింటినీ కూడా గవర్న్ చేస్తాయని చెప్పుకున్నాం కదా. ప్రతి సెల్ ని అది గవర్న్ చేస్తాయి, అక్కడి నుంచే వస్తాయని మెసేజ్. అది ఒకటి రిపేర్ చేయ, అక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఉంది అని చెప్తుంది, అలాగా క్యూట్ చేసేస్తుంది. అదే మనం చూస్తాం చూడండి, కొంతమందికి మాస్టర్ గారు కూడా ఎగ్జాంపుల్స్ చెప్తారు. పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏదైనా చిన్న పెద్ద గొడ్డలి లాంటిది దిగిపోయినా, పెద్ద దెబ్బ తగిలినా గానీ వాళ్ళు ఆ మట్టి అనేది పెట్టేసుకుంటారు, మళ్ళీ మామూలుగా పని చేసేసుకుంటూ ఉంటారు అని చెప్తారు. అంటే అదే మనం మామూలు వాళ్ళకి ఏమవుతుంది, ఆ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది, ఆ చిన్న గుండు సూది గుచ్చుకున్నా గానీ అది నానా గోల అయిపోయి ఆ చీమ్ పట్టేసి అంత గోల అయిపోతుంది అనమాట. అది దాని అర్థం ఏంటి ఇక్కడ, అంటే వాడు అవతల హెల్దీ పర్సన్ అయితే గనక ఆ సెంట్రల్ లెవెల్లో ఆ తర్వాత ఉన్న లేయర్స్ లో కనుక పర్ఫెక్ట్ గా ఉండి డిసీజ్ లోపల ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఈ బయట అవుటర్ మోస్ట్ గా ఏమన్నా డిస్టర్బ్ అయినప్పటికీ కూడా ఆ కాన్స్టిట్యూషన్ అనేది క్యూర్ చేసేస్తుంది. అంటే అక్కడంతా క్యూర్ అయిపోతుంది, అందుకే వాడికి తగ్గిపోతుంది. అదే వీళ్ళకి చిన్న పిన్నీస్ గుచ్చుకున్నా గానీ, గుండు సూది గుచ్చుకున్నా ఎందుకు అంత చీమ్ పట్టేస్తుంది, మన శైలీష వీటిలో చెప్పుకుంటాం కదా, చిన్నది కూడా వాడికి తేడా చేస్తుంది అని చెప్పుకుంటాం. ఎందుకు అంటే ఆ లోపల లెవెల్లో డిస్టర్బెన్స్ ఉండటం వలన ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో డిస్టర్బెన్స్, అదే కదా కామెంట్ చేయాల్సింది, నువ్వు అక్కడికి వెళ్ళేది రిపేర్ చేయని చెప్పాల్సింది. సో అది సరిగా లేనప్పుడు అది ఏమవుతుంది, ఆ మెసేజ్ అనేది పంపించలేదు, వర్క్స్ పురమాయించలేకపోవటం వలన అక్కడ అది ఇన్ఫెక్ట్ అయిపోయి చీమ్ పట్టేసి సంథింగ్ అలా అవుతుంది అనమాట. అది ఆయన చెప్తున్నారు అనమాట. ఎంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, అదే పాయింట్ చెప్పినట్టుగా ఉంటుంది కానీ ఆయన ఎగ్జాంపుల్స్ తో ఎంత నీట్ గా చెప్పారో చూడండి మనకి, అంటే మన మైండ్ లోకి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, ఇట్ డస్ నాట్ ర్యాక్ ది హోల్ ఫ్రేమ్. అంటే ఇది జబ్బు కాదు, ఇలాగా అవుటర్ మోస్ట్ లో ఇప్పుడు వచ్చిన జబ్బు కింద కాదు. సో అది లోపల దాన్ని ఏమి ఫ్రేమ్ మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేయలేదన్నమాట. ఇట్ ఈస్ ఓన్లీ దట్ విచ్ షేక్స్ ద హోల్ ఎకానమీ, డిస్టర్బ్స్ ద గవర్నమెంట్ విచ్ ఈస్ ఏ డిసీజ్. ఏదైతే మొత్తం వ్యవస్థని షేక్ చేసేస్తుందో, కదిలించేస్తుందో, డిస్టర్బ్ చేసేస్తుందో, లోపల సెంట్రల్ లెవెల్లో ఉన్న వ్యవస్థను డిస్టర్బ్ చేస్తుందో అదే డిసీజ్ అన్నమాట. సో ఇవన్నీ డిసీజ్ కాదు. సో అది అంటే సెంట్రల్ లెవెల్ నుంచి ఫిజికల్ లెవెల్లోకే వస్తుంది అనే దానికి ఆయన చెప్తున్నారు అనమాట. సో మ్యాన్ మే హ్యావ్ హిజ్ హ్యాండ్ కట్ ఆఫ్ వితౌట్ ది సిస్టమ్ బీయింగ్ డిస్టర్బ్డ్, బట్ లెట్ ఏ లిటిల్ డిసీజ్, మీజిల్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లో ఇన్ ఫ్రమ్ ది సెంటర్ అండ్ హిజ్ హోల్ ఎకానమీ ఈజ్ ర్యాక్డ్. అంటే ఆయనకి ఇట్లా చెయ్యి కట్ అయిపోయినప్పటికీ కూడా అది లోపల కాన్స్టిట్యూషనల్ గా డిస్టర్బ్ ఏం ఉండదు, డిస్టర్బ్ అవ్వదు అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ చిన్న డిసీజ్ మీజిల్స్, ఎంత చిన్న డిసీజ్ కదా, మీజిల్స్, చికెన్ పాక్స్ ఇలాంటి చిన్న డిసీజ్ అయినప్పటికీ కూడా అది లోపల నుంచే బయటికి వస్తుంది. అది లోపల నుంచి ఆ వ్యవస్థను డిస్టర్బ్ అవ్వడం వలన, లోపల డిస్టర్బెన్స్ ఉండటం వల్లనే ఈ మీజిల్స్ అనేది రోగం వస్తుంది అనేది ఆయన చెప్తున్నారు అనమాట. అంటే చూస్తున్నాం కదా మనం ఇప్పుడున్న వైరల్ ఫీవర్స్ లో కూడా టైఫాయిడ్, డెంగ్యూ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇంట్లో అందరికీ రావు, కొంతమందికి వస్తాయి. లేదా పక్కింటి వాళ్ళకి, వాడెక్కడో అవతల సందులో ఉన్న వాడికి ఫీవర్ వస్తే ఇవతల సందులో ఉన్న వాడికి కూడా వచ్చేస్తుంది, కానీ అదే ఇంట్లో ఉన్న వాడికి రాదు. ఎందుకు అంటే ఇదే కారణం అన్నమాట. సో ఓల్డ్ ఫ్యాషన్డ్ మెడిసిన్ టాక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ ది ఐస్ అండ్ ఫింగర్స్. అపియరెన్సెస్ ఆర్ వండర్ఫుల్లీ డిసెప్టివ్. అంటే అలోపతి వైద్యంలో కానీ పాతకాలంలో ఏం చెప్పేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటారు, ఎంటైర్లీ డిపెండెంట్. వాళ్ళు ఏంటి, కళ్ళతో చూస్తే ఇప్పుడు షుగర్ మనకి ప్రీ డయాబెటిక్, ప్రీ క్యాన్సరస్ కండిషన్, ప్రీ డయాబెటిక్ కండిషన్ మనం తెలుసుకోగలుగుతాము కదా, వాళ్ళ సిమ్టమ్స్ ని, వాటిని. మాస్టర్ అంటారు కదా 7 years క్రితమే మనకి నుంచి డెవలప్ అవుతాయి షుగర్ రావడానికి. ఆ 7 సంవత్సరాలు మనకు డాక్టర్ గుడ్డివాడు అయితే గనక, గుడ్డివాడు అంటే ఇన్ ద సెన్స్ గెస్ట్ చేయలేకపోతే, గమనించలేకపోతే రిజల్ట్ డయాబెటీస్, క్యాన్సర్ ఏదో వస్తుందని చెప్తారు కదా, ఇన్క్యూరబుల్ డిసీజ్ వస్తుంది. సో ఇది అలాగా
ఉంటుంది అలా అందుకని కానీ అలోపతి వైద్యం వాళ్ళు అలా చేయలేరు అనమాట. వాళ్ళేంటి కళ్ళతో చూస్తే షుగర్ లెవెల్ కనిపిస్తేనే బ్లడ్ లో మేము నమ్ముతాము ఇలా ఉంటారు. అవి మనం మోసపోతాం అనమాట. అలాంటి వాటి వల్ల అలాంటి అపియరెన్సెస్ ఆర్ వండర్ఫుల్లీ డిసెప్టివ్. ఇఫ్ యూ ఎగ్జామిన్ ఎనీ అక్యూట్ మయాజం యూ మే నో వాట్ ఇట్ లుక్స్ లైక్, బట్ ద ఎస్సే ఆఫ్ ఇట్ కెనాట్ బి డిస్కవర్డ్ బై ఎనీ ఆఫ్ ద సెన్సెస్. అంటే మనం అక్యూట్ మయాజం కనుక మనం ఎగ్జామిన్ చేస్తే అది దాన్ని చూస్తే మనకి దాని ఎసెన్స్ అనేది మనము కనిపెట్టలేము మన సెన్సెస్ తో, వాటిని మన చూపుతో గాని, మనం వినటంతో కానీ, టచ్ తో గాని ఇలా మనము కనిపెట్టలేము అనమాట. ఆ మయాజం ఉంది లోపల, ఆ డిసీజ్ ఉంది అనేది మనం కనిపెట్టలేము. అక్యూట్ మయాజం మనకు కరెక్ట్ గా తెలియదు దాని గురించి. అది ఏంటి, ఎందుకంటే లోపల అది డోర్మెంట్ గా ఉంటుంది కాబట్టి, బయట సెంట్రల్ లెవెల్లో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి. వీ హ్యావ్ సీన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గవర్న్డ్ ఫ్రమ్ ది సెంటర్. మనం చూసాం కదా, ప్రతిదీ కూడా, ప్రతి చిన్నది కూడా, అంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ప్రతి సెల్ కూడా దేని కంట్రోల్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అంటే సెంట్రల్ లెవెల్ యొక్క కంట్రోల్లోనే అవన్నీ సెంట్రల్ లెవెల్ నుంచే పరిపాలించగలుగుతాయి అనమాట. అంటే సెరెబెల్లం అక్కడి నుంచే వ్యవస్థ అనేది ఆర్డర్స్ అవన్నీ పంపిస్తూ అలా ప్రతిదాన్ని మేనేజ్ చేస్తుంది అది. నౌ వాట్ కమ్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ లా, వాట్ కమ్స్ ఫ్రమ్ ప్రిన్సిపల్ comes from the center is flowing in accordance with order and can be confirmed by experience. అంటే మన ఈ ఎక్స్పీరియన్స్ అనేది దేనికి పనికి వస్తుంది అంటే, వాట్ కమ్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ లా, ఆ లా యొక్క డైరెక్షన్ లో మనం వెళ్తే ఏం వస్తుంది, ఆ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వడం వల్ల ఏం వస్తుంది, ఆ సెంట్రల్ వాట్ కమ్స్ ఫ్రమ్ ది సెంటర్, ఆ సెంట్రల్ లెవెల్ నుంచి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఏమి వస్తుంది అనేది, ఆ ఫ్లోని అకార్డింగ్ ఆ ఆర్డర్ ని దాన్ని మనము కన్ఫర్మ్ చేయగలుగుతాం అనమాట. కన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఇది ఇలాగే వస్తుందని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికే తప్ప, కన్ఫర్మేషన్ కోసమే తప్ప, ఇవన్నీ ఓన్లీ బై ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకోలేము. మనకి ఇవన్నీ లాస్ ప్రిన్సిపల్స్ అవన్నీ తెలిసి ఉండాలి అని చెప్తున్నారు ఆయన. టు అప్లై ఇట్ మోర్ ప్రాక్టికల్లీ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ ద లా ఆఫ్ హోమియోపతిక్స్, వాట్ వీ అబ్జర్వ్ ఆఫ్టర్ లెర్నింగ్ దట్ లా అండ్ ద డాక్ట్రిన్స్ that relate to it, all our subsequent experience confirms the principles. అంటే ఈ లాస్ ఆఫ్ హోమియోపతిని యూజ్ చేయడం ద్వారా, అంటే ఆ మార్గంలో మనం వెళ్ళడం ద్వారా ఏమి నేర్చుకుంటామో, ఆ నేర్చుకున్న తర్వాత ఆ లాస్ ని, ఆ డాక్ట్రిన్స్ ని కూడా కొరిలేట్ చేసుకుని ఏదైతే అబ్జర్వ్ చేస్తామో, సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆ ప్రిన్సిపల్స్ ని కన్ఫర్మ్ చేయడానికి ఆ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుందని చెప్తున్నారు. అంటే ఈ ప్రిన్సిపల్స్ ఇవి కన్ఫర్మ్ చేస్తాం, ఈ ప్రిన్సిపల్స్ ప్రకారం ఇలా జరిగింది, ఇలాని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం తప్ప, ఓన్లీ ఎక్స్పీరియన్స్ వలన ఈ లా డాక్టర్స్ ఇవన్నీ మనకు తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ విత్ బ్రయోనియా మేక్స్ బ్రయోనియా సో మచ్ బెటర్ ఇన్ మైండ్. అది విత్ ఎక్స్పీరియన్స్ వన్ గ్రోస్ స్ట్రాంగర్, one does not change or alter with every mood but becomes firmly established. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రయోనియా ఉందనుకోండి, బ్రయోనియా టైఫాయిడ్ లో తగ్గుతుంది, లేకపోతే కరోనాలో తగ్గుతుంది, ఇలాగ మనం ఇది ఎక్స్పీరియన్స్ అంటారు. కానీ మనము బ్రయోనియా అనేది లోపల నుంచి ఎలాగా రెక్టిఫై చేసుకుంటూ వస్తుంది, బ్రయోనియా అలా అది మనము ఇలాగా మనం చదువుకోవడం ద్వారా ఈ డైమెన్షన్ లో ఇది బాగా పనిచేస్తుంది, ఆ డైమెన్షన్ లో ఇది ఇలా పనిచేస్తుంది అని మనము నేర్చుకోగలుగుతాం అనమాట. అలా మనకు ఉపయోగపడుతుంది, మనం ఇంకా బ్రైటర్ అవుతాము. ఆ లాస్ డాక్టర్స్ అవి ఫాలో అవుతా ప్రిన్సిపల్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు అది లోపల నుంచి ఎలా పనిచేస్తూ ఉంటుందో అని అబ్జర్వ్ చేసి దాన్ని కొరిలేట్ చేసుకుని ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ చేసుకుంటాం ద్వారా మన మైండ్ ఇంకా బ్రైటర్ అవుతుంది అనమాట. దాని వలన ఇంకా మన ఏమవుతారు, ఆ ఎక్స్పీరియన్స్ దీనికి తోడయ్యి స్ట్రాంగర్ అవుతారు అనమాట. అంతేగాని ప్రతిసారి ఒకసారి ఈ మందులు పనిచేస్తుంది, ఒకసారి ఒక వేవ్ లో ఈ మందు, ఒక వేవ్ లో ఆ మందు, అట్లా మారదు అనేది మనకి మనం అది ఫర్మ్ గా నిలుస్తుంది మనమే ఇలా చదువుకుంటూ వస్తే అనేది ఆయన చెప్తున్నారు అనమాట. టైం అయిపోయినట్టుంది కదా. అవునండి. అది ఒక పేజీ అన్న అయిందా? అయిందండి, ఒక పేజీ.
ఇంకొక నిమిషం ఉన్నట్టుంది కదా. ఓకే, ఇక్కడ ఆపుతాను. వాసుదేవ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः లోకాः సమస్తాః సుఖినో భవంతు. లోకాः సమస్తాః సుఖినో భవంతు. లోకాः సమస్తాః సుఖినో భవంతు. ఓం ఓం శాంతి. శాంతి శాంతి శాంతి. వాసుదేవ.